హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము చాగల మండలంలో ఉన్న చెక్కాల అనే గ్రామంకి వెళ్తున్నాము. ఆ ఊరి ఎలా ఉంది ఏమిటి అన్నది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కమాన్ వెళ్దాం రండి. చాగల నుండి చెక్కాల వెళ్ళాలంటే మనం ముందుగా చెక్కాల పాలెం అయితే వెళ్ళాలి. చెక్కాల పాలెం దాటుకుని మనం చెక్కాల అయితే వెళ్ళాలి. మన చెక్కాల పాలెం అయితే వచ్చేసామండి. మనకు ముందుగా ఒక రాజుగారు కనబడుతున్నారు కదండి. అసలు ఏ ఊరు వెళ్ళినా ముందుగా మనకి రాజుగా కనబడుతున్నారండి. చాలా బాగుంది కదా. మనం ఇప్పుడు చెక్కల గ్రామానికి అయితే వెళ్తున్నాము. ఈ చెక్కాల పాలెం చూసారు కదండి, చెరువు అయితే చాలా బాగుంది. చాలా పెద్ద చెరువు అండి, మామూలుగా లేదు కదా. మరొక విషయం ఏంటంటే, ఈ ఊరికి రావడానికి మరొక కారణం ఏమిటో తెలుసండి. పల్లెటూరులో అచ్చమైన పల్లెటూరు అంటే మన చెక్కాలని చక్కగా చెప్పవచ్చు. ఎందుకంటారా, ఇది చూసారండి, చెక్కాలకు వెళ్ళడానికి రెండు మార్గాలు. ఒకటి ఊళ్ళోకి వెళ్ళడానికి, అలాగే హై స్కూల్ వెళ్ళడానికి ఈ రోడ్డు. మనము ముందుగా హై స్కూల్కి వెళ్ళి హై స్కూల్ కూడా ఎలా ఉందో ఏమిటని చూద్దాం. మనం చెక్కల గ్రామానికి అయితే వచ్చేసాము. చెక్కల అయితే చాలా అద్భుతంగా ఉందండి, కానీ రోడ్డు అయితే మాత్రం కొంచెం చాలా దారుణంగా ఉందండి. గవర్నమెంట్ వారు త్వరగా ఈ రోడ్డును కూడా పరిగణన తీసుకుని త్వరగా ఈ రోడ్డు వేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ రోడ్డు ఎంతమందికి వేయాలని కోరుకుంటున్నారో అందరూ చెప్పవలసిందిగా కామెంట్లో చెప్పండి. స్వాగతం స్వాగతం చెక్కాల. ఈ బోర్డు అయితే చూసారు కదండి. ఈ రోడ్డు వచ్చి మనకి తాడిమల నుంచి చెక్కాల వెళ్ళే రోడ్డు అండి. చాలా అద్భుతంగా ఈ రోడ్డు అయితే ఉంటుంది. చాలా కొత్తగా వేస్తారేమో కానీ చాలా బాగుందండి. ఇదిగో మీరు చూస్తున్నారండి, ఈ ఎంట్రన్స్ లోనే మనకి హై స్కూల్ అనేది కనబడుతుంది. వావ్, ఇదేంటి గ్రౌండ్ ఏంటి ఎంతగా ఉంది? గ్రౌండ్ ఉంది, లేకపోతే హై స్కూల్ ఎంత ఉంటుంది ఒకసారి అది కూడా చూద్దాం. ఓరి దేవుడా, ఎంత గ్రౌండా! వావ్, చాలా పెద్దగా ఉంది గ్రౌండ్. అలాగే హై స్కూల్ కళావేదిక చాలా బాగుంది కదండి. ఏదైనా ఫంక్షన్ గారు చేసుకున్నప్పుడు, ఏదైనా చిన్న చిన్న అకేషన్ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇక్కడ ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉందండి. ఇక్కడ క్రికెట్ ఆడుకోవచ్చు, వాలీబాల్ ఆడుకోవచ్చు, కబడ్డీ ఆడుకోవచ్చు. చాలా బాగుంది. అలాగే హై స్కూల్ కూడా చాలా బాగుంది చూడండి. మనకి చిన్న చిన్నగా స్టాచ్యూస్ అన్నది పెట్టడం చూసారు కదండి. చాలా పెద్ద పెద్ద వాళ్ళ స్టాచ్యూస్ అన్ని పెట్టడం జరిగింది. చాలా బాగుంది. ఇంకా ఊరు ఎంత చక్కగా ఉంటుందో చూద్దాం. హై స్కూల్లో ఒక రేంజ్ లో ఉంది, ఇక ఊరు ఎంత రేంజ్ లో ఉంటుంది. బిర్యానీ సెంటర్, వావ్, పల్లెటూరులో బిర్యానీ సెంటర్ సూపర్గా ఉంది కదండి. బిర్యానీ సెంటర్ అయితే ఇక్కడ టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. చాలా బాగుంది. చెరువు మాత్రం చాలా పెద్ద చెరువు అండి. ఇది మామూలుగా లేదు నిజంగా. ఈ చెరువు పక్కన చెట్ల పక్కన అలాగా బల్లలు వేసుకుని కూర్చుని ఉంటే ఆ ఫీలింగ్ వేరండి. నిజంగా చాలా 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 బాగుంది. మనకి చెక్కాల గ్రామం నుంచి వచ్చేటప్పుడు అయితే మనకి బాబు జగన్ గారు స్టాచ్యూ అన్నది ముందుగా మనకు కనబడుతుంది. ఆల్రెడీ మనం స్టార్టింగ్ లో చూసాం కదా. ఈ ఊర్లో చాలా అందమైన టెంపుల్ ఒకటి ఉందండి. ఆ టెంపుల్ అయితే ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది. ఒకసారి మీరే చూడండి. రామాలయం ఎంత చక్కగా ఉందంటే కొత్తగా కట్టారండి. చాలా 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 బాగా కట్టారండి. ఈ టెంపుల్లో నేను చూస్తుంటే నాకు ఎంత ఎలా అనిపిస్తుంది అంటే, ఈ వీడియో తీస్తాం ఆపేసి కాసేపు ఇక్కడ కూర్చుని సాయంత్రం వరకు ఇక్కడే ఉండాలనిపించింది. అంత చక్కగా అనిపించిందండి ఈ ఊరైతే. ఈ ఊరు అలాగనిపించింది, ఈ టెంపుల్ అలాగనిపించింది. ఇంకా మీకు ఎన్నో అద్భుతమైన ప్లేసెస్ ఉన్నవి. పల్లెటూరు అనుకుంటాం కానీ చాలా అద్భుతంగా పల్లెటూరు ఉందండి. అవునండో, ఇక్కడ SBI బ్యాంక్ కూడా ఉందండో. ఇదండి పల్లెటూరు ఉంది అనుకుంటాం కానీ పల్లెటూరులో కూడా బ్యాంకులు ఉంటున్నాయి. ప్రతి పల్లెటూరులోనూ బ్యాంకులు ఉంటున్నాయి. మనం దాదాపుగా ప్రతి పల్లెటూరు ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఈ వెస్ట్ గోదావరి చాగల మండలంలో ఉన్న పల్లెటూర్లన్నీ చూస్తున్నాం. అక్కడ ప్రతి ఊర్లోనూ ఇక్కడ మనకి బ్యాంకులన్నీ కనబడుతుంది. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ స్కూలు 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు అండి. అది మనకి అందరికీ తెలిసిందే, ఎలిమెంటరీ స్కూల్. ఈ పల్లెటూరులో అయితే బోర్డు స్కూల్ అంటారండి. అందరికీ తెలిసిలేండి ఈ విషయం. సరదాగా ఈ ఊర్లో అందరూ చక్కగా ఉన్నారు. ఈ స్కూల్ కూడా చాలా చక్కగా ఉందండి. చాలా చక్కగా ఉంది కదా స్కూల్ అయితే. మరిన్ని విషయాల గురించి ఇంకా వెళ్తూ ఈ ఊరు గురించి మనం ఎన్నో తెలుసుకుంటూ ఉందాం. చూడండి, ఇక్కడ ఏదో కొత్తగా కడుతున్నారండు. ఈ చెక్కాల గ్రామం వారు చూస్తున్నట్లయితే ఇక్కడ ఏమి కడుతున్నారు అన్నది మీరు కామెంట్ రూపంలో చెప్పండి. అంటే ఎంతమంది చూస్తున్నారు అన్నది తెలుస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది గ్రామ సచివాలయం. ఈ ఊరు గ్రామ సచివాలయం కూడా చాలా చక్కగా ఉంది కదండి. చాలా 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 బాగున్నాయి. ఇక్కడ పెద్దలు కూర్చోవడానికి ప్రతి చెట్టు కింద బల్లలేసి ఉన్నాయండి. చాలా చక్కగా ఉంది. ఇదేనండి చెక్కాల యొక్క మెయిన్ సెంటర్. పల్లెటూరు అనుకుంటాం కానండి, ఈ ఊరిలో దొరకని ఐటమ్ అంటూ లేదండి. ఈ ఊరు సెంటర్ నుంచి రైట్ సైడ్కి వెళ్తే పల్లంట్ల, అలాగే మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే ఊళ్ళోకి వెళ్తున్నాం. ఇప్పుడు మనం ఊళ్ళోకి అయితే ఇంకా ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దామండి. మరొక విషయం మీకు చెప్పాలండి, వెళ్తూ మీరు
చూస్తూ ఉండండి. అలాగే మీకు ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఏమిటంటే ఈ ఊర్లో ఏదైనా ఎమర్జెన్సీగా ఏమైనా కావాలని అనుకుంటే ఇక్కడ నుండి నిడదవోలు దాదాపుగా 10 కిలోమీటర్లు అండి. అలాగే దేవరపల్లి 9 కిలోమీటర్లు అండి. ఏదైనా ఎమర్జెన్సీగా వెళ్ళాలంటే దేవరపల్లి కానీ నిడదవోలు కానీ వెళ్ళాలండి. చాలా బాధాకరమైన విషయం కదండి. సాయంత్రం 7 అయిన తర్వాత నిడదవోలు కానీ దేవరపల్లి కానీ వెళ్ళాలంటే చాలా భయంగా ఉంటుందండి. ఈ రోడ్లు అసలు ఎవ్వరు తిరగరు. ఇప్పుడు మనం చూడడానికి చూస్తూ కాలనీకి అయితే వచ్చేసామండి. కాలనీ కూడా చాలా బాగుంది కదండి. బాబా భలే ఉందండి. ఈ రోడ్డు స్ట్రైట్ గా వెళ్ళిపోతే కోరుమావడండి. అబ్బా చూసారండి, ఈ పల్లెటూరు అనుకుంటున్నాం కానీ ఈ ఎన్నో టౌన్ల మధ్యన ఈ ఊరు ఉంది. ఓ ఇక్కడ కూడా ఎలిమెంటరీ స్కూల్ ఉంది. వావ్ సూపర్గా ఉంది కదా. నాకైతే ఈ ఎలిమెంటరీ స్కూల్ కూడా నచ్చింది. దాని ఎదురుగా ఒక చెరువు ఉంది. ఆ చెరువు కూడా చాలా బాగుంది. ఒకసారి మీరే చూడండి. ఇంతకీ మర్చిపోయానండి, చెక్కల గ్రామానికి ఒక ఫెస్టివల్ ఉందండి. ఆ ఫెస్టివల్ ఏంటో తెలుసా? ఈ ఊరి పేరు చెప్పగానే సీతాఫలకాయలు అన్నది గుర్తుకొస్తుంది. అందరికి తెలిసిందే కదండి. ఈ సీతాఫలకాయలు ఇక్కడ చాలా తక్కువ రేట్లు అండి. ఎక్కడ చూసినా ఇవే తోటలు ఎక్కువ ఉంటాయి. చాలా చక్కగా ఉంటాయి. మీకు మరలా ఒక వీడియోలో ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఏమిటి అన్నది ప్రతిదీ ఇక్కడ సీతాఫలకాయలు అలాగే జీడి మామిడి తోటలు ఇవన్నీ కూడా ఒక వీడియోలో చూపించడం చాలా ప్రయత్నిస్తూ ఉంటాను. మీలో ఎంతమందికి చెక్కల ఊరు గురించి తెలుసు? ఆల్రెడీ ఈ చెక్కల గురించి మీకు తెలిసినట్లయితే మన ఫ్రెండ్స్కి చెప్పడం, ఈ ఫ్రెండ్స్ గురించి చెప్పి మనకి ఎలాంటి పల్లెటూరు గురించి కూడా చెప్పి, అవును మా ఊర్లో సీతాఫలకాయలు అంటే చాలా ఫేమస్, అలాగే మా ఊరు ఒక్కసారి చూడండి, మా జీడి మామిడి తోటలు చూడండి అని మన ఫ్రెండ్స్ అందరికీ చెప్పి మన యొక్క ఛానల్ని అందరికీ తెలియజేయాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మనము పల్లంట్లో వెళ్ళే రోడ్డుకి అయితే వెళ్తున్నాము. చాలా చక్కగా ఉంది కదండి. మనకి ముందుగా ఎన్నో టెంపుల్స్ అన్నది మనకు కనపడుతూ ఉన్నాయండి. ఈ ఊరు గురించి మరెన్నో విషయాల గురించి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఊరు ఇంకా ఎన్ని ఫేమస్ అన్నది మీరు డెఫినెట్గా చెప్తూ ఉండండి. అలాగే మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డెఫినెట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.